మైవి3 సభ్యులందరికీ కూడా నమస్కారం. ఓకే. అలాగే కంపెనీ ఎండీకి, డైరెక్టర్‌లకు గూడా నా యొక్క ధన్యవాదాలు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు అందరికీ గూడా తెలియాలని చెప్తున్నాను. ఓకే. ఎప్పుడు గూడా ఏ వీడియోలో గూడా మైవి3 సభ్యులందరికీ నమస్కారం అనే చెప్తాను. ఈరోజు డైరెక్టర్‌లకి, ఎండీ గారికి గూడా నమస్కారాలు ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీరు ఫస్ట్ ఒకటి గమనించుకోవాలి. ఒకటే ఇది ప్రతి ఒక్కరు పూర్తిగా వీడియోస్ చూసేదానికి చూడండి. వీలైతే ఈ వీడియోని ఎండీ దాకా గూడా పంపించండి. ఓకే. డోంట్ కేర్. అయితే ఇక్కడ మొత్తం 9,50,000 మంది ఉన్నారని ఆ అమౌంట్ కట్టున్నారనేది మాత్రం తెలుసు. సరేనా? ఇక్కడ తెలియని విషయం ఇంకొకటుంది. ఓకే. తమిళనాడులోళ్ళు ఎందుకు రెస్పాన్స్ కాలేదు అంటున్నారు. మన తెలుగు వాళ్ళందరూ కూడా నాకు కాల్ చేసి, "సార్ మనమైతే చాలా దూరంలో ఉన్నాము. తమిళనాడులో ఉన్నారు గదా! అక్కడ ఉండేవాళ్ళు ఎందుకు రెస్పాన్స్ కాలేదు సార్" అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు ఒకటి గమనించుకోవాలి. ఈడ 9,50,000 మంది ఉన్నారంటున్నారు. ఓకేనా? మన 9,00,000లో 5,00,000 మంది మన ఆంధ్ర పీపుల్సే ఉన్నారు. 5,00,000 మంది జనాభా మన ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. ఎక్కువ మంది ఉండేది ఎక్కడంటే మన ఆంధ్రాలోనే, తెలంగాణ, ఇక్కడ మన తెలుగు వాళ్ళు మాత్రమే. ఓకే. అలాగే తమిళనాడులో గూడా మన తెలుగు వాళ్ళు ఎక్కువగా దీన్ని ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. ఓకేనా? మైవి3లో జాయిన్ అయ్యున్నారు. అది అర్థం చేసుకోవాలి మీరు ముందు. అక్కడ చాలా తక్కువ మంది ఇదేసినారు కాబట్టి వాళ్ళందరూ గూడా మొన్న తమిళ్‌లో 2 యూట్యూబ్ ఛానెల్‌లో గూడా ఎండీ సార్‌ని అడుగుతున్నారు. సార్ మీరు ఎప్పుడు అమౌంట్ ఇస్తారో తెలీదు. కానీ మాకొక డేట్ అనేది ఫిక్స్ చేయండి అనేసి. హ్మ్. அது தமிழ்ல చెప్తున్నారు. సార్ நீங்க ఎప్పుడు కాసు కుడకురాంగో எனக்கு தெரியாது. எங்களுக்கு நீங்க என்ன డేట్‌లో కాసు కుడకురాంగో అది எங்களுக்கு சொல்லுங்க అనేసి తమిళ్లో వాళ్ళు మనకు చెప్తున్నారు. ఓకేనా? అది నేను కూడా ఇనడం జరిగింది. 2, 3 ఛానెల్‌లో అబ్జర్వ్ చేశాను. సార్‌ని అడుగుతున్నారోళ్ళు. అర్థమైందా? ఇదేలాగా మనం కూడా అడుగుతున్నాం. ఎవరిని? ఎండీ సార్‌ని, మనకు ఆంధ్రాలో ఉన్న 2 డైరెక్టర్‌లను కూడా నేను అడుగుతున్నాను. మాకు డేట్ చెప్పండి. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. కొంతమంది ఏడుస్తున్నారు పాపం. కొంతమంది బాధపడుతున్నారు. హ్మ్. ఒక్కొక్కరి ఇళ్ళల్లో ఒక బస్తా బియ్యానికి కూడా చాలా ఇబ్బంది పడి నాకు కాల్ చేసి బాధపడుతా ఉన్నారు పాపం. అంత కఠినమైన పరిస్థితిలో ఉన్నారు. ఇది అందరికి మీకెందుకు అర్థం కాలేదు? మీరు ఇంతమంది ఉన్నారు. డైరెక్టర్లు 71 మంది ఉన్నారు. ఇంతమందిలో ఒక్కరు కూడా ఒక కొటేషన్ పెట్టలేరా? ఎందుకు పెట్టలేకపోతున్నారు? హ్మ్. మీ కింద స్థాయిలో ఉండేవాళ్ళున్నారు. అథారిటీ నంబర్‌లకు మొత్తం మాట్లాడుతున్నారు గదా! వాళ్ళతో చెప్పొచ్చు గదా! ఇలా ఉంది, ఇలా ఉందనేసి. నేను ఇద్దరు ముగ్గురిని విచారిస్తే సార్ మాకు గూడా ఏ అప్‌డేట్ రాలేదని చెప్తున్నారు. హ్మ్. కొంతమంది ప్రజల్లో ఉండే కంపెనీకి చెప్తున్నాను నేనిప్పుడు. ప్రజల్లో ఉండే టాక్ ఏందిరంటే, ఈ కంపెనీ ఈళ్ళే గూడా నాటకం చేస్తున్నారు సార్. వాయిదా పెంచుకొని పోయి మన కంపెనీ వోళ్ళే గూనా ఇలా చేస్తున్నారా అనేసి ప్రజల్లో ఆ అపోహ రాగూడదనుకుంటే, ప్రజల్లో మైండ్‌లో ఆ థాట్ రాగూడదంటే మీరు అప్‌డేట్ ఇచ్చే గావాలి. డైరెక్టర్లు గాని, అలాగే అథారిటీ నంబర్‌లు గాని, మన ఎండీ గారు గాని, వీళ్ళందరూ గూడా ఖచ్చితంగా మన మన అందరికి టీమ్‌కి మొత్తం గూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? కొటేషన్ పెట్టడానికి ఏమైపోయింది? మేము ఈ స్థితిలో ఉన్నాం. మీ హియరింగ్ డేట్ మటుకు మారిపోతానే ఉంది. మా సాలరీలు ఎప్పుడిస్తారు? మా అమౌంట్‌లు ఎప్పుడిస్తారు? అన్న క్వెషన్‌కి ఆన్సర్ మీరు చెప్పాలి. చాలా మంది ఇబ్బందులు పడుతున్నారండి. నెల్లూరులో ఒక అతనైతే మంచంలో కూర్చొని డబ్బు కట్టున్నాడు. తను నాకు ఫోను చేసి బాధపడుతున్నాడు, ఏడుస్తున్నారు. హ్మ్. కొంతమంది రిక్షా బండిలో ఉండి గూడా డబ్బు కట్టున్నారు. హ్మ్. ఇంత దీన పరిస్థితిలో గూడా. అలాగే భర్త లేని వాళ్ళు పిల్లలు పెట్టుకొని అప్పులు తీసుకొచ్చి దీంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి పాపం ఏడుస్తున్నారు. హ్మ్. నిన్న బెంగుళూరు నుంచి ఒక మేడమ్ ఫోను చేసి, "సార్ నా భర్త నన్ను కొడుతున్నాడు" అని చెప్పి నాతో మాట్లాడింది. ఇవన్నిటికి కూడా కారణాలు మీరే గదా! ఎందుకు అప్‌డేట్ ఇవ్వలేకపోతున్నారు? కంపెనీ తరపు నుంచి ఎందుకు అప్‌డేట్ ఇవ్వలేకపోతున్నారనేది మీరు మాకు చెప్పాలి. ఓకే. మీరు, మీరు 18వ తేదీ అన్నారు. 12వ తేదీ నుంచి ఇంతవరకు ఒక చిన్న అప్‌డేట్ గూడా ఇవ్వలేదు. మేము ఆ నెట్‌లో కొట్టుకుంటున్నాం, చూసుకుంటున్నాం. 18వ తేదీకి వాయిదా పడింది. 18వ తేదీకి వాయిదా పడింది. ఇది మాత్రమే చూసుకుంటున్నాం. మీ దగ్గర నుంచి మాకు ఎలాంటి అప్‌డేట్ లేదు. ఇన్ని రోజులంటే ఇస్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ప్రజల్లో మనస్తత్వాన్ని మీరు గమనించాలి. అర్థమైందా? వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ ప్రేమ, అభిమానం అనేది మీ మీద ఉండాలంటే మీరు ప్రతిరోజు గూడా ఏదో ఒక చిన్న కొటేషన్ అనేది మాకు మీరు అందజేయాలి.
మీరు అందరికీ అందజేయలేకపోయినా మా యూట్యూబర్ల కన్నా మీరు అందజేస్తే మేము దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. హ్మ్. అలాగే మీరు సరే మీకు ఎప్పుడు బెయిల్ వస్తదో ఇయ్యండి. మాకొక డేట్ చెప్పండి. ఆ డేట్ ప్రకారం మేము వెయిట్ చేస్తాం. అప్పుడే మీరు అమౌంట్లు ఇద్దరు. రోజులు పడతాయి, నెలలు పడతాయంటే ఎన్ని రోజులు పడతాయి? ఎన్ని నెలలు పడతాయి? అంటే రోజు తెల్లారితే ఇదేదో పెద్ద కథ చెప్తారే. అక్కడ రేపు రాయేసి పో అనేసి. అలా ఉంది ఏంది మా పరిస్థితి. మాకు ఇబ్బందుల్లో ఉన్నాం. ఎండీ గారు మేము ఇబ్బందుల్లో ఉన్నాం. అర్థమైందా? మాకు మీరు ఈ డేట్ చెప్పండి. మీరు 2 నెలల్లో మీ పూర్తి పని అంటే ఆ బెయిల్ విషయం కానీ, అక్కడ కోర్టు విషయాలు గాని 2 నెలల్లో పూర్తి అయిపోతదనుకుంటే, మీరు మాకు ఇంకొక నెల ఎక్స్‌ట్రా గూడా టైమ్ ఇవ్వండి. అర్థమైందా? ఇంకొక ఎక్స్‌ట్రా నెల టైం తీసుకొని పలానా డేట్ నుంచి మేము అమౌంట్‌లేస్తామని చిన్న కొటేషన్ అనేది మాకు పెట్టండి. అది పెట్టితే మాకు గూడా సంతోషంగా ఉంటాం మేము అప్పటి వరకు. మా బాధలేదో మేము పట్టుకోవడం, మా లోన్‌లేదో మేము కట్టుకుంటాం. మా ఇదేదో మేము పెట్టుకుంటాం. మీరంటున్నారు గదా సార్ ఆహ్, మైవిత్రి కుటుంబ సభ్యులందరూ నా వాళ్ళే అనేసి మీరన్నారు. కుటుంబంలో బాధ ఉండేటప్పుడు అందరూ పంచుకోవాలన్నారు గదా! ఇప్పుడు మా మా ఇళ్ళల్లో తినటానికి తిండి లేదు సార్. తినటానికి తిండి లేదు. మేము మీ కుటుంబ సభ్యులే గదా! మమ్మల్ని ఎవరు ఆదుకోవాలి? ఎక్కడ పోయి ఉండాలి సార్ మేము? హ్మ్. చాలా తక్కువ పాపం ఇబ్బందులు పడుతున్నారు. హ్మ్. ఇలాంటి వాళ్ళు చాలా మందున్నారు. మీరు అర్థం చేసుకొని ఈ వీడియో హ్మ్. మన డైరెక్టర్లు ఇన్నా గూడా సరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో ఎక్కడి దాకా పోయినా గూడా ఐ డోంట్ కేర్. మనకేం ఇబ్బంది లేదు. వోళ్ళు మనకి అమౌంట్‌లు ఏ డేట్ అనేది ఫిక్స్ చేస్తారో చేయాలి. చేస్తేనే బాగుంటది. ఇక్కడ అందరూ గూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇది నా ఒక్కడి మాటే కాదండి. ఇక్కడ ప్రజలు ప్రతి ఒక్కరు నాకు కాల్ చేస్తున్నారు గాబట్టి నేను చెప్తున్నాను. சார் உங்களுக்கு புரியுதோ இல்லையோ எங்களுக்கு தெரியாது. எங்களுக்கு காசு வேணும். என்னா டேட் காசு குடுக்குறாங்களோ எங்களுக்கு சொல்லுங்க. ஒரு டேட் ஒண்ணு ஃபிக்ஸ் பண்ணுங்க. நீங்க ஃபிக்ஸ் பண்ணா எங்களுக்கு தெரியும். அப்போ వరకు உங்களுக்கு ஒரு வார்த்தை கூட கேட்க மாட்டோம். புரியுதுங்களா సార్? ఈ వీడియోని చెన్నై వరకు మీరు ట్రాన్స్‌లేట్ చేసుకోండి. ఈ వీడియోని కట్ చేసి కూడా పంపించుకోండి. అర్థమైందా? మాకు డేట్ చెప్పండి. ఆ డేట్ ప్రకారం మాకు అమౌంట్‌లు ఇవ్వండి. అర్థమైందా? మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. మాకు మా డబ్బులనేది కావాలి. అప్పుడు మీరు కంపెనీ ఎప్పుడు రన్ చేస్తారు? ఎప్పుడు అమౌంట్ ఇస్తారన్నది గూడా మాకు చెప్పండి. లేదా కొటేషన్ అయినా పెట్టండి. మీరు ఒక వెబ్‌సైట్ పెట్టారండి. ఆల్రెడీ మీరు ఎండీ గారు జైల్‌లో ఉన్నప్పుడు మేము వెబ్‌సైట్ పెడుతున్నాం. ఆ వెబ్‌సైట్‌లోనే మీరు వినండి. వెబ్‌సైట్‌లోనే చూసుకోండన్నారు. ఆ వెబ్‌సైట్‌లో ఓరు వార్త కూడా రాలేదు. ఒక అప్‌డేట్ గూడా రాలేదు. ఒక మెసేజ్ గూడా రాలేదు సార్. ఎవరిని అడగాలి పోయి? డైరెక్టర్ల ఫోన్‌లు స్విచ్ ఆఫ్. అప్‌లైన్‌ల ఫోన్‌లు స్విచ్ ఆఫ్. ఎవరిని అడుక్కోవాలి? మీరు చెప్పండి. డైరెక్టర్లు గాని, అథారిటీ నంబర్‌లు గాని ప్రతి ఒక్కరు గూడా మాకు సమాధానం చెప్పండి. నాకు వీలైతే నా నంబర్ ఉన్నది వీడియోలో గూడా. నా ఫస్ట్ ఛానెల్‌లో గూడా నంబర్ ఉన్నది. నాకు కాల్ చేయండి. ఓకే. మీరు మాకు ఖచ్చితంగా ఏదో ఒక అప్డేట్ అనేది మాకివ్వాలి. రేపు హియరింగ్ ఉంది. ఆ హియరింగ్ తర్వాతైనా సరే మీకు బెయిల్ వచ్చిందా? లేదా? అక్కడ ఏం జరుగుతున్నది? ప్రతి ఒక్కటి గూడా అప్డేట్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను మళ్ళీ గూడా వీడియో పెడతాను. థాంక్ యూ నంబర్స్. ప్రతి ఒక్కరికి గూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మైవి3 సభ్యులకి అందరికీ గూడా నా ధన్యవాదాలు. మీరందరూ అడిగారు. సార్ మా గురించి ఒక వీడియో పెట్టండి. ఖచ్చితంగా మీ గురించే వీడియో పెట్టాను. ఇది మేడమ్‌లు, సారాలు వారికి గూడా పోతది. పోయిన తర్వాత వాళ్ళు ఏం సమాధానం చెప్తారనేది మనం విన్నాం. ఓకే. థాంక్ యూ.